శిల్పారామంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేతిలో నగదు ఉండాలి, ఇంటాయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం నగదు సారే పెట్టడానికి, అందుకే చేతిలో నగదు, ఆడబిడ్డ చేతిలో నగదు ఉన్నప్పుడే అది పాల వ్యాపారమైన, కుటీర పరిశ్రమైన, సోలార్ పవర్ అయినా, ఆర్టీసీ బస్సులైనా, ఆడబిడ్డ ఏదైనా ఆడబిడ్డ చేతిలో ఉండాలన్న సంపూర్ణమైన విశ్వాసంతోనైనా మీ సోదరుడుగా, మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా ఆడబిడ్డ చేతులు మీ కష్టాలు తీర్చడం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది. మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే ప్రణాళిక చేస్తున్నాము. ఈ పక్కనే హైటెక్ సిటీ, ఆ పక్కలన్నీ ఐటీ కంపెనీలు. ఈ ప్రాంతం అంటేనే కోటీశ్వర్ల యొక్క ప్రాంతం. శిల్పారామం పక్కన, హైటెక్ సిటీ పక్కన 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎవరి చేతుల్లో ఉంటే గుంజుకొని మా ఆడబిడ్డల చేతిలో పెట్టిన, ఎందుకంటే ఇది భద్రంగా ఉంటుందని. మీ నైపుణ్యాన్ని, మీలో ఉన్న ఒక శక్తిని ఇక్కడ ప్రదర్శించండి. ప్రపంచమంతా ఇక్కడికి వచ్చి చూడాలి. ఎవరి నగరానికి వచ్చినా, చార్మినార్ చూసినా, లేకపోతే గౌతమ బుద్ధుడిని చూసినా, ఐటీ పరిశ్రమలకు పోయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ చూసినా, మీ మహిళా శక్తి శిల్పారామం దగ్గరకు వచ్చి ఇందిరా మహిళా శక్తి ఈ ఆవరణను చూడకపోతే అసంపూర్తి అన్నంత గొప్పగా మీరు దీన్ని నిర్వహించండి. ప్రభుత్వం అండగా నిలబడుతుంది. మీకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సంవత్సరంలో పాత ఉమ్మడి 10 జిల్లాలు నేను తిరుగుతా. ప్రతి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో, ప్రతి ఉమ్మడి జిల్లాలో 1,00,000 మంది ఆడబిడ్డలతో మనం సమావేశం పెట్టుకొని మన కార్యాచరణ తీసుకుందాం. అదేవిధంగా డిసెంబర్ 9 రోజు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది. ఆ రోజు మహిళా సంఘాల సభ్యులందరినీ 1,00,000 మందిని అక్కడికి ఆహ్వానించడం జరుగుతుంది. చీఫ్ సెక్రటరీ గారికి, సీతక్క గారికి ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ మీ కరతాల తన్నుల మధ్యలోనే డిసెంబర్ 9 సాయంత్రం ప్రారంభించుకోవాలనుకుంటున్నాం. మీరు అందరినీ అక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సోదరి మన్లారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, we are honored to welcome our chief guest, Honorable Governor Shri Jishnudev Verma ji, whose visionary leadership continues to inspire us. And may I now request for your address, sir. Namaskar, Pranam. On the dais, Sri A. Revanth Reddy, Honorable Chief Minister of Telangana, Sri Mallu Vikramarka, Honorable Deputy Chief Minister of Telangana, Srimati Dr. Anusuya Sitaka, Minister of Women and Child Welfare and Panchayati Raj, the Honorable Minister of the Cabinet, the Honorable Mayor, Chief Secretary, other dignitaries who are on the stage. It's an honor for me to come and inaugurate these stalls here.